చాలామంది తరచుగా దగ్గుతో బాధపడుతుంటారు, కానీ వాళ్ళు ఎప్పుడు చూపించుకోరు. ఆ ఇబ్బందిని దిగమింగుకొని అట్లానే ఇంట్లో ఉంటారు. ఎందుకు చేయకూడదో చూద్దాం. హాయ్, నేను డాక్టర్ నాగార్జున గొట్టిపాటి, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, శ్రేష్ఠ హాస్పిటల్స్, గుంటూరు. తరచుగా మనకి పోస్ట్ వైరల్ ఇన్ఫెక్టివ్, గొంతులో కొంచెం ఇరిటబుల్గా ఉండడం, దగ్గు రావడం ఇదంతా చూస్తుంటాం. అదొక 2-3 వీక్స్ దాకా కొంతమందికి కాఫ్ వస్తుంది. కొంతమంది ఎలర్జిక్ కాఫ్ చూస్తుంటాం, అంటే ఆస్తమా ఉండే వాళ్ళకి, లేకపోతే పడని వస్తువులు తినే వాళ్ళకి కాఫ్ చూస్తుంటాం. కొంతమందికి దుమ్ము ప్రదేశాలు, లేకపోతే స్మోక్ అంటే పొగ ఉన్న ప్రదేశాల్లో ఉన్న వాళ్ళకి దగ్గు రావడం చూస్తుంటాం. ఫస్ట్ మనకి భారతదేశంలో ముఖ్యమైన ప్రాబ్లం ట్యూబర్క్లోసిస్, టీబీ అంటాం. అది కంపల్సరీ టెస్ట్ చేయాలి. ఎందుకంటే క్రానిక్ కాఫ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్. అది వేరే మీకు దగ్గు రావడము, లేకపోతే చెస్ట్లో అనీజీగా ఉండడం, ఛాతీలో పట్టేసినట్టు ఉండడము, కళ్ళెబడ్డము, దగ్గితే రక్తం పడ్డము, సాయంత్రం పూట అయ్యేటప్పటికి జ్వరం రావడం, ఇవన్నీ వస్తే మాత్రం పర్టికులర్గా చాలా ఎర్లీగా ఒక ఊపిరితిత్తుల డాక్టర్ గారిని కలవాలి. సో ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఎక్స్రే చేయాలి. తర్వాత కళ్ళ పరీక్ష ఉంటుంది, కళ్ళ పరీక్ష చేయాలి. సో ఈ క్రానిక్ కాఫ్ని మనం అశ్రద్ధ చేయకుండా ఎర్లీగా కానీ మనం డిటెక్ట్ చేయగలిగితే ట్రీట్మెంట్ కూడా బెటర్గా ఉంటుంది, మనకి ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.